ఒడిశా ఏపీ తెలంగాణ అనుసంధానం మరి ఇవన్నీ ఎక్కడ రావు. రైల్వేలకు సంబంధించి నిన్న కావేరీ జిల్లాలకు సంబంధించినటువంటి అంశం కూడా తెలంగాణకు సంబంధించి అనుసంధానం చేయాలనేటువంటి మాట చెప్పారు కదా. రైల్వే లైన్కు సంబంధించి 173 కిలోమీటర్లు తెలంగాణ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ కలిసి 3 రాష్ట్రాలను కలిపేటువంటి 173 కిలోమీటర్లు, దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు, 4,109 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించి ఈ లైను మల్కనగిరి, ఒరిస్సా, భద్రాచలానికి సంబంధించినటువంటి లైన్ ఇది పూర్తయితే ఎంత స్ట్రాటజికల్గా ఉంటుంది ఈ రైల్వే లైను. ఇన్నేళ్ల పాటు ఎందుకు చేయలేదు? తెలంగాణకి ఏమి ఇస్తలేరు, తెలంగాణకు గుండు సున్నా, గాడిద గుడ్డు, ఈ పదప్రయోగాలు బాగానే ఉన్నాయి, కానీ వచ్చిన విషయాలు ఎవరు చెప్పేటువంటి ప్రయత్నం మాత్రం చేయరు. ఎందుకు చేయరంటే ఇట్లనే ఉంటుంది రాజకీయం, రాజకీయ అవసరాలు. మనకేం కావాలి, మనం ఏం తెచ్చుకోవాలి, న్యాయంగా హక్కుపరంగా ఎన్ని రావాలి, అవసరాల మేరకు ఇంకెంత ఎక్కువ తెచ్చుకోవాలి, ఇంకెంత డిమాండ్ చేయాలి. పోయి తలొగ్గి కట్టుకొని ఏదో రాహుల్ గాంధీ దోష వేస్తుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాళ్ళకాడ నిలబడి తిన్నట్టు అట్లా అడగాల్సినటువంటి అవసరం లేదు. మనం నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి బరాబర్ ఆయన ఎదురుగా కుర్చీలో కూర్చొని ఇగో మా తెలంగాణకి ఇన్ని కావాలి, ఇన్ని ఇస్తేనే మేము ఇట్లా అవుతుంది, ఇగో మేము ఇంత ఇవ్వాలి, అది కూడా వచ్చినటువంటి ప్రతి రూపాయిని అర్థవంతంగా ఖర్చు చేయాలి. అంతేగాని వచ్చిన ప్రతి రూపాయిని ఇక పప్పు బెల్లాలు వంచినట్టుగా ఎవరిని పడితే వాడు ఏది పడితే ఉచిత హామీలు ఇచ్చేసి మీ రాజకీయాలు చేసుకున్న తర్వాత అవతల వాళ్ళను రాజకీయాలు అనేటువంటి విమర్శించే హక్కు ఎవరికి ఉండదు. అందుకనే విశాఖ జోన్కు సంబంధించి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించిన మల్కనగిరి, పాండురంగాపురం రైల్వే లైన్తో ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అనుసంధానం కానున్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. భద్రాచలం మీదుగా రైలు నడవడమే కాకుండా ప్రత్యామ్నాయంగా సరుకు రవాణా కారిడార్గా కూడా ఉపయోగపడుతుంది. దాదాపుగా 174 కిలోమీటర్లకు 4,100 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. త్వరగా అంటే ఈ కేటాయింపులు కూడా తొందరగా చేసుకొని భూసేకరణకు 3 రాష్ట్రాలు కూడా ఒకేసారి అనుమతులు ఇచ్చేసి ఏండ్ల తరబడి కాకుండా భూసేకరణ వెంటనే చేసి పనులు వెంటనే ప్రారంభిస్తే కొన్ని నెలల్లోనే ఇది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది లేకపోతే అది కష్టమైపోతుంది. వచ్చినటువంటి రైల్వేని, ఎందుకంటే భద్రాచలం గుడికి 100 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది ప్రసాద్ స్కీమ్ ద్వారా. డిపిఆర్ ఇవ్వకపోగా గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి పెద్ద ఘనకార్యం ఏంటంటే భద్రాచలంకి వచ్చినటువంటి నిధులను వాడుకోలేకపోయినరు. ఆ భద్రాచలం పాల్వంచ నుంచి ఆ భద్రాచలం దాకా ఓ బ్రిడ్జ్ ఉంటుంది. కొన్ని ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది ఆ బ్రిడ్జ్ కట్టబట్టి. ఒక్కసారన్నా దాని మీద చేసి ఆ గోదావరి మీద ఆ వంతెన చిన్న బ్రిడ్జ్ ఉంటుంది భద్రాచలంకి పాల్వంచకి మధ్యలో ఉండేటువంటిది, ఆ బ్రిడ్జిని పెద్దగా చేసుకోవాలి, ఆ కట్టేటువంటి బ్రిడ్జిని తొందరగా చేసుకోవాలి. ఇట్లాంటివి ఏం లేవు. ఆ భద్రాచలంకు 100 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. మరి నీళ్ళు వస్తే మునుగుతున్నాయి. ఇంకేమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఆ గోదావరి నదికి ఏమైనా గోడ కట్టడం కోసం, భద్రాచలం నీళ్లు ఆ గుడి మీదికి నీళ్లు రాకుండా చేయడం కోసం ఇబ్బడి ముబ్బడిగా పెరిగినటువంటి ఆ దుకాణాలు అవన్నీ తీసేసి గుడిని ఇంకొంచెం పెద్దగా చేసేటువంటి ప్రయత్నం చేసి భక్తులకు అక్కడ సౌకర్యాలు కల్పించేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా. అవన్నీ చేయలేదు. 100 కోట్ల రూపాయలు వట్టిగా మురిగిపోయినాయి. అట్లా ఎన్నో పథకాలకు సంబంధించి పేర్లు మార్చుకోవడం కోసం చేసినటువంటివి కూడా ఇప్పుడు వస్తేనేమో ఇది మళ్ళీ ఎవరిది, మేము అడిగితేనే ఇచ్చినాం, వాళ్ళు అడిగితే ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చింది కూడా ఒక లెక్కేనా అని మళ్ళీ రాజకీయాలు చేస్తారు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ పథకాలు పెట్టి వాళ్ళు ప్రజలకు ఇస్తేనేమో వాళ్ళ గొప్ప అని చెప్పుకుంటారు. కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలకు సంబంధించినటువంటి ఏమో ప్రజల్లోకి వెళ్ళొద్దు, అది నరేంద్ర మోడీకి పేరు వస్తుంది, ఆయనకు పేరు వస్తే మంచిగా ఉండదు అనేటువంటి ఒక ప్రయత్నం. ఈ కుంచిత స్వభావం వల్లనే కదా మనకు జరిగినటువంటి అన్యాయము.